వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను డబల్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన. వాలంటీర్లకు ప్రోత్సాహక అవార్డుల నగదును కూడా డబల్ చేస్తున్నట్లు ప్రకటన. టీడీపీ జనసేన పొత్తులపై వ్యతిరేక వ్యాఖ్యలు వద్దని తమ పార్టీ నేతలకు స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై వ్యాఖ్యలు చేయవద్దని పవన్ వ్యాఖ్యలు. పార్టీ నేతలు భావోద్వేగ ప్రకటనలు చేయవద్దని సూచన. లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఏపీలో అత్యధికంగా అవినీతి జరిగిందన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్, ఏపీలో జరిగిన అవినీతిని శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగిందని వ్యాఖ్య. జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను జగనన్న నిలబెట్టడం లేదని విమర్శ. జగన్ వాగ్దానాలు మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని ఎద్దేవా. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ వాలంటీర్లకు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా 5,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ ఈ సేవలను చేస్తున్న వీరికి ప్రోత్సాహక అవార్డుల రూపంలో కొంత మొత్తాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి వద్దకు చేరుస్తూ కీలకంగా మారిపోయిన వాలంటీర్లు గౌరవ వేతనాలతో పనిచేస్తున్నారు. సాధారణంగా 5,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ ఈ సేవలు చేస్తున్న వీరికి ప్రోత్సాహక అవార్డుల రూపంలో కొంత మొత్తాన్ని అందిస్తున్నారు. సేవా వజ్ర, సేవరత్న, సేవామిత్ర పేరుతో 3 కేటగిరీలో ఇస్తున్న ఈ అవార్డులకు అందించే మొత్తాన్ని రెట్టింపు చేయబోతోంది. ప్రస్తుతం సేవా వజ్ర అవార్డు కింద వాలంటీర్లకు 30,000 అందిస్తూ ఉండగా దాన్ని 60,000కు పెంచబోతున్నారు. అలాగే సేవరత్న కింద 20,000 అందిస్తూ ఉండగా దాన్ని ఇప్పుడు 40,000 చేస్తున్నారు. అలాగే సేవామిత్ర కింద ఇస్తున్న 10,000 రూపాయల మొత్తాన్ని 20,000కు పెంచుతామని ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి అవసరమైన బడ్జెట్ను కూడా 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచనున్నారు. పొత్తులపై వ్యతిరేక వ్యాఖ్యలు వద్దని తమ పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటనను విడుదల చేశారు. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై వ్యాఖ్యలు చేయవద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ నేతలు భావోద్వేగ ప్రకటనలు చేయవద్దని సూచించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తులపై జన సైనికులకు హితోపదేశం చేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. చర్చలు కొనసాగుతున్న ఈ దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని అన్నారు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాటం కలిగించవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలను, సలహాలు ఏవైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయని, పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చారని అన్నారు. పొత్తుకు విఘాటం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించక మానరని, ప్రజల స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండటం అవసరమని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో జరిగిన అవినీతిని శ్వేతపత్రంలో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగించిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో అత్యధికంగా అవినీతి జరిగిందని, అవినీతి యువరాజు ఆస్తులు 7 ఏళ్లలో పెరిగాయని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడారు. 2014కి ముందు జరిగిన అవినీతి గురించి శ్వేతపత్రం విడుదల చేశారని, కానీ అత్యధికంగా అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అవినీతికి రారాజు అనదగ్గ వ్యక్తి 2004 నుంచి 2014 వరకు ఏపీని పాలించారని, ఆ సమయంలోని అవినీతి యువరాజు రాజకీయాల్లోకి వచ్చారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 2004లో ఆ యువరాజు ఆస్తులు 1.70 కోట్లు మాత్రమేనని, కానీ 2004 నుంచి 2011 మధ్యలో ఆయన ఆస్తులు
356 కోట్లుగా పెరిగిపోయాయని రామ్మోహన్ నాయుడు వివరించారు. కేవలం 7 ఏళ్లలోనే ఆయన ఆస్తులు అంతగా ఎలా పెరిగిపోయాయో తెలుసుకునేందుకు ఈ సభలో అందరూ ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈడీ, ఐటీ, సిబిఐ కూడా ఇదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నారని రామ్మోహన్ నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే ఆయనపై 32 కేసులు నమోదు చేశారని, 43,000 కోట్ల మేర అటాచ్ చేశారని వివరించారు. ఏపీ ప్రజలు నాడు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారని, కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కానీ 2019లో ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అధికారంలోకి వచ్చాడని, మాఫియాను లీగలైజ్డ్, సెంట్రలైజ్ చేశారని విమర్శించారు. ఇప్పటి రోజుల్లో ఒక టీ తాగినా గూగుల్ పే ద్వారా చెల్లించవచ్చు. కానీ ఏపీలో మద్యాన్ని యూపీఐ చెల్లింపులతో, కార్డుతో కొనుక్కోలేం, రసీదు కూడా పొందలేం. దీన్ని బట్టి మద్యంలో ఎంత అవినీతి సొమ్మును సృష్టిస్తున్నారో ఆలోచించవచ్చని వివరించారు. మొత్తం ఇసుకను ఒక్క కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు నర్సీపట్నంలో పర్యటిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజలకు వెళ్తున్న వైఎస్ షర్మిల జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు పరిశ్రమలను తీసుకువస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నర్సీపట్నం రచ్చబండలో షర్మిల జగన్ ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తమ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతుందన్నది వివరించి చెప్పారు. తనకు జగనన్న అంటే ద్వేషం కాదని, ఆయన తన రక్తమేనని, తాను కేవలం చేసేది సిద్ధాంత పోరాటమేనని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను జగనన్న నిలబెట్టడం లేదని, ఆయన విధానాలు వైఎస్ఆర్ ఆశయాలు కావని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి వైఎస్ కుటుంబంపై మమకారం ఉందని, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లు పేరు చేర్చడం కాంగ్రెస్ కావాలని చేసిన తప్పు కాదని అన్నారు. పొరపాటున జరిగిందన్న విషయం సోనియా గాంధీ తనతో స్వయంగా చెప్పారని అన్నారు. వైఎస్ఆర్ అంటే సోనియాకు అభిమానమని, తన మనసు నమ్మింది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. వైఎస్ఆర్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని, కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి, రాష్ట్రానికి మోసం చేయలేదని పేర్కొన్నారు. ఆనాడు వైఎస్ఆర్ జలయజ్ఞంతో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి అనుకున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టులు కట్టారని, వైఎస్ఆర్ చనిపోయే నాటికి 42 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను జగనన్న పూర్తి చేస్తానని చెప్పాడని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు. ఎక్కడ తట్టెడు మట్టి కూడా తీలేదని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగని, వైఎస్ఆర్ రైతు ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల భూమిని కబ్జా చేసిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. జగన్ వాగ్దానాలు మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా జనాలు చనిపోతున్నారని, దేశంలోని 25% మరణాలు ఆంధ్రాలో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనితెల నాగబాబు అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సమస్యలు చూసి వైకాపా నేతలు సిగ్గు తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వస్తే ఏం అభివృద్ధి చేశారని నిలదీయాలని నాగబాబు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అసంపూర్తి జలాశయాలు, రోడ్లు, గోవాద చక్కెర కర్మాగారం దుస్థితి, ఇతర సమస్యల పరిష్కారానికి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. నియోజకవర్గంలో కనీసం రహదారులు, వైద్య సదుపాయాలు కూడా మెరుగ్గా లేవని అన్నారు. అత్యవసర వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించారంటే గ్రామీణులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలు చూసి వైకాపా నేతలు సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తన నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా బాగు చేయలేకపోయారని అన్నారు. ఓట్ల కోసం వస్తే ఏం అభివృద్ధి చేశారని నిలదీయాలని నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. పోలీసులు చేతులు కట్టేసి వారిని తోలుబొమ్మలా చేశారని, ఈ దుస్థితి మారాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. మ్యాక్సిమం ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుంది అటువైపు కూడా నా దృష్టి సారించాలి. అందుకని డీప్గా తిరుగుతున్నాం, చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటా ట్రై చేస్తాను. సో ఈ ఏరియా చూడవరం అంటే మీ అందరికీ నాకు బాగా ఫస్ట్ గుర్తొచ్చేది రాకెట్ రావు. రాకెట్ రావు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా అమాయకుడు, జబర్దస్త్గా చేస్తున్నాడు. అతను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుందంటే ఇక్కడ 2 రకాల నాయకులు ఉన్నారు, 2 రకాల మనుషులు ఉన్నారు. 99.99% అమాయకులు,
0.0001% మహాముదురులు అనమాట. వాళ్ళు నాయకులుగా మారారు, మిగతా 99% అమాయకులు. సో వాళ్ళకి వీళ్ళని ఎలా దోచుకోవాలి, వీళ్ళని ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేయాలి, వీళ్ళని ఎలాగా అలాగే అంటే ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఎప్పుడు అలా ఉంచాలనేది వాళ్ళకి తెలిసినంత గొప్ప వ్యక్తి అవుతుంది. నాకు తెలిసినంత ఇక్కడ చాలా దారుణమైనటువంటి వ్యక్తిత్వం నాయకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీలో ఉన్నంత క్రూరమైన నాయకులు, స్వార్థం, క్రూరత్వం, ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు 1970 నుంచి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను చూస్తే రూపాయి బియ్యం పథకం గుర్తొస్తుంది, వైఎస్ఆర్ ను చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, చంద్రబాబును చూస్తే ఏం గుర్తు రాదని వెల్లంపల్లి వ్యంగ్యం ప్రదర్శించారు. హైదరాబాద్ లో కూర్చొని రాజకీయాలు చేసే వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లని షర్మిల పప్పులు ఆంధ్ర రాష్ట్రంలో ఉడకవని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పసుపుతోట 31 డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే రుహుర్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ పెనుమర్చ శిరీష సత్యంతో కలిసి మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీచ వెన్నపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని తెలిపారు. ముసలి నాయకుడు పొత్తులు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడానికి పాల్పడుతున్నారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వొక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేశావా అని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను చూసి లోకేష్ పరారని, లోకేష్ ఫామ్ హౌస్ లో దాక్కొని రెడ్ ఎల్లో బుక్స్ చదువుకుంటున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. షర్మిలకి ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహన లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి దూరం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉండి షర్మిల మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. షర్మిల ఆంధ్ర రాష్ట్రం గురించి అవగాహనతో మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు తాయిలాలు ఇస్తే వేరే రాష్ట్రంలో చేసుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో పనికిరావని ఉద్ఘాటించారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సమూజ్జి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైండి, ఆ కుమారుడిని ఎదుర్కోవడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్టు, లేకపోతే బీఎస్పీ, ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేయాలని ఆ ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడుకి భావిస్తున్నాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకు ఏమైనా ఉందా? జీవితంలో రాదు నీకు. ఎందుకంటే ఎన్టీ రామారావు చెప్పంగానే కిలో రూపాయి బియ్యము చాలా మంచి పథకాలు గుర్తుకొచ్చేది. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఎన్నో పథకాలు ఇంకా గుర్తుకొస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఈరోజు అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు పెట్టింది ఏముంది చెప్పండి, ఒక్కసారి ఒక్క పథకం పేరు చెప్పండి చంద్రబాబుని. నారా లోకేష్ ఎక్కడున్నా అర్థం కావట్లేదు. దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎక్కడ కనపట్ల, ఏదో యోగాలో ఉన్నాడు, గందరగోళంలో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఎలక్షన్స్ ముందు, వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏయో బుక్కుల పేర్లు చూపెడతాడు. ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు. వీళ్ళు మనకి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? 24 గంటలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసే నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఇటువంటి వాళ్ళతో అవసరం లేదని చెప్పని 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మీ అందరికీ కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. ప్రతి గుమ్మల్లో కూడా జగన్ ఇచ్చినటువంటి పథకాలు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. లేకపోతే ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మరి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది గత 2 రోజుల్లో మరి కార్పొరేటర్ గారు పర్యటన చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఆ మరుసటి రోజునే వర్కర్లు పెట్టి రిమూవ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ లాగే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడైతే వార్డులో ఏదైనా ఇబ్బంది ఉందో, లేకపోతే నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో, దాన్ని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతమంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలనేటువంటి కుట్రలో ఎందుకు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడని ఓడించాలని చూస్తూ ఉన్నారా?
ఈ పార్టీలు ఇన్ని కలిసి వచ్చే పార్టీలు అనేది నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని పథకాలు అసలు మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మీరు నేను తన మన అనేటువంటి భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తా ఉంటే ఆయన్నే ఓడించాలని చూసేటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు ఫొటోస్ లో, పేపర్ లో, ప్రెస్ మీట్ లో షో చేయడం తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ తూర్పారపట్టారు. తూర్పు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఇచ్చాపురం నుంచి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకరావం యాత్ర చేయాలని తెలుగుదేశం రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదని, కొందరు వ్యక్తులు తమని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పుకోవడం చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన పంజా సెంటర్ టీడీపీ మైనార్టీ కార్యాలయంలో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు ఎంపీ కేశినేని నానితో టచ్ లో ఉంటూ ఆయనకు కోవర్టులా పనిచేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ చేపట్టిన శంకరావం యాత్ర విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం షో రాజకీయాలతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసమర్థ వల్లే గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. కరోనా విపత్కర సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లో పడుకుంటే ప్రజలకు సచివాలయం సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ టీవీ ఛానల్లో చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలలో టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థ ద్వారా అందజేసిన ఘనత వైఎస్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలియజేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ అభివృద్ధి చేయలేని అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకు వద్దు అంటున్న ప్రజానీకం అంటూ అవినాష్ వ్యంగ్యం ప్రదర్శించారు. 50 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని నిర్మోమాటంగా, దమ్ముగా, ధైర్యంగా మేమందరం గారు చెప్పుకోగలుగుతున్నాం. సందర్భంగా చెప్పుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అలా చెప్పుకోగలదా? తెలుగుదేశం పార్టీ మాలాగా తిరగగలదా? ఈరోజు వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారని చెప్పి చెప్పుకోగలరు. ఈ 4.5 సంవత్సరం కాలంలో ప్రజానీకం కోసం ఏం అడిగారని చెప్పి వాళ్ళు చెప్పుకోగలరు. కరోనా సమయంలో కానివ్వండి, ప్రజానీకానికి కావాల్సినప్పుడు ఏ ఇష్యూ వచ్చినా ఇదిగో మేము ఇలా నుంచున్నామని చెప్పనే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉందా అని చెప్పని ఈరోజు మేమందరం గారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కేవలం పేపర్లో, టీవీల్లో ప్రెస్ మీట్లు పెట్టి షో రాజకీయాలు తెరదించి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా 5 సంవత్సరాలు వాళ్ళ చేతగాని తనంతో ఈరోజు మేము ఏదో చేసామని చెప్పని అబద్ధాలు వాళ్ళకి సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచురించినంత మాత్రాన ప్రజానికం అమాయకులు కాదు, ప్రజలు అమాయకులు కాదు. ప్రజానికానికి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని ప్రజానికాన్ని మోసం చేసి 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా మోసం చేశారో తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా గుర్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన కార్యక్రమాల ప్రకారం సంక్షేమ పథకాలు ఇంటికి అందించే విధంగా, పెన్షన్లు ఇంటికి అందించే విధంగా, రేషన్ ఇంటికి అందించే విధంగా, వాళ్ళకు కావాల్సిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అందించే విధంగా రిటైనింగ్ వాల్తో సహా కట్టిన గొప్ప నాయకుడు గారు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజానికం నిర్ణయానికి వచ్చారు. 10 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ కొనియాడారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి 37వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని అన్నారు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే దాని పరిష్కారానికి చొరవ చూపుతున్నామని అన్నారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్లో మహాదేవ్ అప్పాజీ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా పార్టీ కార్పొరేటర్లు, అలాగే వైసీపీ నాయకులు, అలాగే కార్యకర్తలు, స్థానిక పెద్దలు అందరూ కలిసి గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఏ గడపలో కూడా మాకు మంచి స్పందన లభించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మాకు ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని స్థానిక కార్పొరేటర్ అప్పాజీ గారు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క సమస్య కూడా రానియకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ 53వ డివిజన్లో 32 లక్షల రూపాయలు పెట్టి ఒక సీసీ రోడ్ని నిర్మించడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. అలాగే ఈ యొక్క డివిజన్లో ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, సైడ్ డ్రైన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అనేక సమస్యలు ఏది సమస్య వచ్చినా సరే ఆ సమస్యని పరిష్కరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈరోజు ప్రతి గడపకి వెళ్తుంటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడయ్యా, అనేక అమ్మ ఒడి, చేయూత, ఆసరా అనేక పథకాలు మా పిల్లలకి కానీ మేము ఆసరా పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నాం. మేమందరూ జగనన్న వెంటే ఉంటాం అయ్యా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని చెప్తున్నారు. ఏదైతే మన పశ్చిమ నియోజకవర్గంలో 53వ డివిజన్లోన మహదేవ్ అప్పాజీ గారు ఆధ్వర్యంలో మన షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే పార్టీ నాయకులు, అలాగే కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరం ఈరోజు గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే అభివృద్ధి సంక్షేమము ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా సంక్షేమాలు ఆగినాయా, లేకపోతే అభివృద్ధిలోన ఇంకా మీకేమైనా రోడ్లు కానీ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని అడగటానికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజల స్పందన అయితే చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు 53వ డివిజను పక్కనే మనకి ఆయన మన పార్టీలో నుంచి గెలిచి అభివృద్ధి కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పి లాస్ట్ టైం ఫ్యాన్ గుర్తు పెట్టుకొని గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన నేను అభివృద్ధి కోసం వెళ్తున్నాను అని చెప్పాడు. కానీ ఈ ఒక్క డివిజన్ ఏ ఒక్క రోడ్డు కానీ పూర్తి స్థాయిలో పూర్తి చేయటం కానీ, ఎక్కడ ఒక అభివృద్ధి పని చేయటం కానీ ఏమీ లేదు. పూర్తిగా అభివృద్ధికి మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చేసిన మన మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఈరోజు మా ముఖ్య అతిథి అయిన షేక్ ఆసిఫ్ గారికి, ఎవరైతే విజయవాడ పశ్చిమ నగర ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయనకి, అలాగే మా తోటి కార్పొరేటర్లకి, మిగిలిన ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకునికి, అలాగే ముఖ్యంగా నన్ను ప్రతి కార్యక్రమంలో వెన్నంటి నడిపిస్తున్న మా డివిజన్ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 53వ డివిజన్లో నేను కార్పొరేట్ అయిన తర్వాత, అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. డివిజన్లో ప్రతిపక్షాలకి ఒకటే చెప్తున్నాం, ఊరినే మాటలు చెప్పడం కాదు, ఛాలెంజ్ చేస్తున్నా, డివిజన్లో ఒక్క సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి, మీరు ఏదైతే మాయ మాటలు చెప్పి, కల్లబొల్లి మాటలు చెప్పి, కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు, డివిజన్ అభివృద్ధి చేసి మేము ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున చూపిస్తున్నాం. దీనికి ఇంతకుముందు మాకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సహకారం పూర్తిగా ఉంది. ఈ డివిజన్లో ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా డివిజన్లో రోడ్డు పాడైపోతే తప్పితే అన్ని రోడ్లు కూడా ఇప్పటికి సిమెంట్ రోడ్లు, తారు రోడ్లుగా మా 53వ డివిజన్లో తయారు చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు సమానంగా సంక్షేమ పథకాలు కూడా మా యొక్క వాలంటీర్ వ్యవస్థకు కానీ, సచివాలయం సిబ్బందికి కానీ అన్నీ అప్డేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి, ప్రతి చివరి వానికి కూడా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేటట్టు కూడా మేము కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా మా డివిజన్ ప్రజలందరూ కూడా ఎక్కువ ఇక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నా సరే కూడా జైన్ సామాజిక వర్గం కానీ ఎవరున్నా కూడా వాళ్ళకి కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దామని జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్, విజయవాడ నార్త్ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. ప్రస్తుత భావి తరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు. సామాజిక బాధ్యతగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక బృహత్తర కార్యక్రమం జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సనత్ నగర్లోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయం నందు దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలలో మరియు అవకాశం ఉన్న ఇతర చోట్ల గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ప్రాధాన్యత పరంగా అధికారులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం విజయవాడ నార్త్ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వరల్డ్ రిపోర్టు గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని చెప్పారు. వీటిలో 35 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత భావితరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పబ్లిక్ రిలేషన్స్ బాధ్యులు జనాబ్ లతీఫ్ తెలియజేశారు. నేను మీడియా కార్యదర్శి మొహమ్మద్ జహీరుద్దీన్, విజయవాడ నార్త్. జమాత్ ఇస్లామీ హింద్ అఖిల భారత జాతీయ ప్రజాహిత సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎక్కడైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే ముందుగా అక్కడ జమాత్ ఇస్లామీ హింద్ వింగ్ అక్కడ వాలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ బర్నింగ్ టాపిక్గా జమాత్ ఇస్లామీ హింద్ ఈ ఒక కార్యక్రమాన్ని, ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో చేపట్టింది. అదేమిటి అంటే మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం. మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ఒక మందు అనే కాకుండా గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, సూది మందు ద్వారా తీసుకునేది కానివ్వండి, రకరకాల రూపంలో ఈరోజు మత్తు పదార్థాలు మన దేశ భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని శాసించే దిశగా ఉన్నాయి. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇది రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి, ఇది ఆందోళన కలిగించే విషయం అన్నమాట. దానికోసమే ఈ కార్యక్రమాన్ని మేము యుద్ధ ప్రాతిపదికన చేపట్టి మనం ఒకవైపు ప్రభుత్వాలకు కూడా మేము రిక్వెస్ట్ పెడుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే అందరూ కలిసి ఒకే నావలో ప్రయాణం చేస్తున్నాం, ఇక్కడ ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కలిసి ఒకే నావలో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేటప్పుడు ఒకరు రంధ్రం వేస్తే ఆ రంధ్రం వేసిన వాళ్ళు మాత్రమే మునిగిపోతారు అని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో అతి తక్కువ ధర వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ మంజూరు చేస్తున్నారని కెనరా బ్యాంకు సర్కిల్ 1 జనరల్ మేనేజర్ పి రవివర్మ మీడియాకు వెల్లడించారు. ప్రజల అవసరాల దృష్ట్యా అతి తక్కువ వడ్డీ రేట్లకు సులువైన పద్ధతుల్లో హోమ్ వెహికల్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ శని ఆదివారాలలో విజయవాడ సిద్ధార్థ ఫార్మా మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమ్ లోన్ రిటైల్ ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కెనరా బ్యాంకు విజయవాడ రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హోమ్ అండ్ వెహికల్ లోన్స్ రిటైల్ ఎక్స్పో గాయత్రి నగర్లోని విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను కెనరా బ్యాంక్ సర్కిల్ 1 జనరల్ మేనేజర్ పి రవివర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమ్ అండ్ వెహికల్ లోన్స్ స్టాల్స్ ని పరిశీలించిన అనంతరం పలు ఆటోమొబైల్ కంపెనీలను ఏర్పాటు చేసిన నూతన డిజైన్ కార్లను ప్రారంభించారు. అనంతరం మీడియాతో జీఎం రవివర్మ మాట్లాడారు. కెనరా బ్యాంకు 22 లక్షల కోట్ల టర్నోవర్తో 9,000 శాఖలతో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ పరిధిలో 72 బ్రాంచులు ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగ సేవలు అందిస్తూ ఉండటం, వాటిలో 2 ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హోమ్ అండ్ వెహికల్ లోన్లను అతి తక్కువ వ్యవధిలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది హౌస్ అండ్ వెహికల్ లోన్ కింద 1,500 కోట్లను ఇప్పటి వరకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక రేరా ప్రాజెక్టు కింద హోమ్ లోన్స్ ను త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన అతి తక్కువ వడ్డీ రేట్లకే సులభమైన పద్ధతుల్లో వాయిదాలు చెల్లించే విధంగా తమ హోమ్ లోన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ రిటైల్ ఎక్స్పోలో 15 బిల్డర్స్ తమ స్టాల్స్ ఏర్పాటు చేశారని, వీటితో పాటు ఆటోమొబైల్ డీలర్స్ కూడా హై అండ్ లేటెస్ట్ డిజైన్స్తో కూడిన కార్లను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 22 లక్షల కోట్ల టర్నోవర్తో కెనరా బ్యాంక్ ప్రజలకు విస్తృత స్థాయిలో సేవలను అందిస్తుందని వివరించారు. కెనరా బ్యాంకు విజయవాడ సర్కిల్ ఆఫీస్ తరఫున
అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మరి శనివారం మరి ఆదివారం ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటారు అందరికీ అనేసి ఈరోజు ఒక రీటైల్ ఎక్స్పో అనేసి ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. సిటీ నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో అందరికీ అప్రోచబుల్గా, అందరికీ అవైలబుల్గా ఉండేటట్టుగా మరి అందరి యొక్క బిల్డర్స్ సహకారంతో ఇక్కడ ప్రముఖ బిల్డర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే ఆటోమొబైల్ డీలర్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క హై ఎండ్ కార్స్ని ఇక్కడ ఒక డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అయితే దీన్ని ఏమంటారంటే మనం సిటీలలో ఎగ్జిబిషన్స్ అని పెడుతుంటారు, సంవత్సరానికి 6 నెలలకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మరి అందరూ వచ్చి అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. సో మరి ఎగ్జిబిషన్కి వచ్చేవాళ్ళు 1 గంట 2 గంటలు గడిచిపోతారు, కానీ ఈ ఎగ్జిబిషన్ని నిర్వర్తించే వాళ్ళు మాత్రము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే ఈరోజు ఎక్స్పో అనేది మేము ఒక ఎగ్జిబిషన్ అనేసి చెప్తాము. ఇది ఒక రీటైల్ ఎక్స్పో అంటే అన్ని బిల్డర్స్ని, అన్ని ఆటోమొబైల్ డీలర్స్ని ఒక దగ్గర తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ఏది అయితే కస్టమర్లకి అవైలబుల్ ఉంటుందో, ఇప్పుడు హౌసింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ నీడ్ అనమాట. అందరికీ ఇల్లు అనేది ఒక కళ, ఒక సహకారం. మహా అంటే ఒక లైఫ్ టైంలో ఒక ఇల్లు కట్టడమే ఒక కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, వీలుంటే సెకండ్ హౌసింగ్ లోన్ కోసం పోతున్నారు. సో ఎప్పుడైతే జీవితకాలంలో మనం ఒక అసెట్ని క్రియేట్ చేస్తామో ఆ అసెట్ చాలా వాల్యుబుల్గా ఉండాలి. మరి దాంట్లో ఎవరు దాంట్లో కార్యకర్తలు అని భాగస్వాములు అంటే ఫస్ట్ ఒక కస్టమర్ కొనేవాళ్ళు, రెండోది బిల్డర్ కట్టించేవాళ్ళు, మూడోది ఫైనాన్సర్ అనమాట. ఫైనాన్సర్ అంటే బ్యాంకులు కానీ వేరే వాళ్ళు అన్నవచ్చు. సో ఈ ముగ్గురు ఉండాలి. ఈ ముగ్గురు ఉంటేనే ఇవన్నీ సాకారం అవుతాయి. ఫస్ట్ టు మేక్ అవేర్నెస్ among the customers to know the Canara Bank products and the rate of interest offered by the Canara Bank is the minimum. Least rate of interest is being offered by the Canara Bank when compared to other peer banks. The purpose of Expo conducting on quarterly basis is represented by one executive from Circle to all ROs, because our Circle is having a 12 ROs covering Anantapur to Vijayanagaram ROs. So in this 12 ROs on quarterly basis, one executive will be represented from each circle office. So they will make awareness among the customers and bring to their notice and get the feedback from the customers about our strong points and weak points. If any shortcomings are there, we are interacting with the customers during that expo and we are getting the feedback from the customer. We are trying to fill that shortcomings. At that same time, we are bringing it to their notice that every customer or every family members are having like a family doctor, family lawyer. In the similar way, when the customer is availing a housing loan with us, definitely the relation with the customer with bank will be minimum 30 years. Why? Because the repayment is fixed for housing loans is 30 years. During the 30 years period, the particular customer will be having lot of. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు సూచనల మేరకు 7 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 2 లక్షల విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 5 తోపుడు బండ్లను తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో విద్య, వైద్య, జీవనోపాధి నిమిత్తం పేద ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. 14 డివిజన్లో 6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, 21 డివిజన్లలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు మా కుటుంబ సభ్యులు కూడా నిత్యం ప్రజల మధ్య ఉండి సమస్యల్ని తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. 14వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు ఒక నాయకత్వంలో పెద్దలు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 2 లక్షల విలువైన జీవనోపాధికి సంబంధించిన తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా సోదరులు మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, శేషగిరిరావు గారు, మల్లి గారు, అదేవిధంగా
క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన సన్నీ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు, మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఒక సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే గతంలో అనేక సందర్భంలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క నాయకత్వంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికం ఏ నమ్మకం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఏ నమ్మకం అయితే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి మీద, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, నాయకుల మీద ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారి పేరు మీద మేము కానివ్వండి, ఆయన సన్నిహితులు కానీ 14వ డివిజన్లోని దర్శపేట సెంటర్లో మరి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా మరి 5 తోపుడు బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 2 లక్షల వ్యయంతో ఈరోజు మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు చింతల సాంబయ్య గారు మరియు ప్రెసిడెంట్ అయిన దుర్గా గారు కానీ, మరి మండల అధ్యక్షులు రిజ్వాన్ అన్న, సన్నీ గారు, మరి రమేష్ గారు, వీళ్ళందరూ స్థానిక పెద్దలందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. నిజంగా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు గత 7 ఏళ్ల నుంచి ఎంతోమందికి జీవనోపాధికి మరి తోపుళ్ళు బళ్ళు కానీ, మరి ఆరోగ్య సమస్య ఉన్న ట్రస్ట్ ద్వారా ఎవరికైనా ఆర్థిక సాయం, మరి విద్య కోసం ఎంతోమంది అంటే ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్గా చేసిన నెహ్రూ గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ఇక్కడ నుంచి కంకిపాడు నియోజకవర్గం కూడా ప్రతి జిల్లాల నుంచి కూడా రావటం, మరి ఏదైనా ఆర్థిక సహాయం ద్వారా ట్రస్ట్ ద్వారా ఎంతోమంది తీసుకున్నారు. కానీ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం కోసం ఆ రోజు అడగటం, ప్రతి ఒక్క డివిజన్లో కూడా 20-30 బళ్ళు ఇచ్చే విధంగా ప్రతి డివిజన్లో ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పక్క సంక్షేమం చూస్తూ, మరో పక్క అభివృద్ధి, మరో పక్క ట్రస్ట్ ద్వారా అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా చేరువుగా చూసి ఇలాంటి నాయకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాయకుడు మాకు ఎమ్మెల్యేగా అభ్యర్థించినందుకు తప్పకుండా మేము అవినాష్ గారిని గెలిపించుకుంటాం. మరి ఈ ఒక్క పనే కాదు, ఎన్నో విధాలుగా ఒక పక్క సేవా కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి చూసుకుంటే 650 కోట్లతో మరి కేవలం ఇన్ఛార్జ్ పదవితోనే ఇంత డెవలప్ చేస్తూ మరి రానున్న రోజుల్లో ఆయన్నే మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం. ప్రతి డివిజన్ కూడా 4వ డివిజన్లో దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ తరఫున 2 టిఫిన్ బళ్ళు, 5 కూరగాయ బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది 2 లక్షల రూపాయలు విలువ చేసే బళ్ళు ఒక నాయకుడు ఎవరైనా ఇచ్చారంటే దేవినేని అవినాష్ గారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా దగ్గరగా ఓన్లీ బళ్ళకు కానివ్వండి, బడ్డీ కొట్లకు కానివ్వండి, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఒక అవినాష్ గారిదే. అలాగే ఈ దర్శపేటలో కూడా ఎన్నో పనులు చేశారు ఆయన. అలాగే పార్కు కానివ్వండి, పార్కు కట్టించారు. అలాగే 30 సంవత్సరాల నుంచి వాటర్ సమస్య ఉంటే పైప్ లైన్ 1 కోటి రూపాయలు పెట్టి వేయించిన ఘనత కూడా అవినాష్ గారిది. అలాగే 650 కోట్లు తెచ్చి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన ఘనత దేవినేని అవినాష్ గారిది. అలాగే రేపు రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో అసలు టీడీపీ అనేది ఈ డివిజన్లో నాయకులు అనేవాడే ఎవరు కరువైంది. అలాగే అవినాష్ గారు ప్రతిరోజు కూడా రోజుకు ఒక్కసారైనా సరే ప్రతి డివిజన్కి వచ్చి ఆర్థిక సాయం, నిన్న కూడా ఒకళ్ళకి బండి గుద్ది వెళ్తే ఒక అమ్మాయికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా దేవినేని అవినాష్ గారిది. అలాగే సభాముఖంగా చెప్పి సెలవు తీసుకుంటాం. మతాల మధ్య చిచ్చు పెట్టి మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలను ఓడించాలని జలీల్ పిలుపునిచ్చారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మసీదులను కూల్చి మందిరాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలకు, మతాలకు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించడం సరైంది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని జనసేన, టీడీపీ బీజేపీతో జత కట్టవద్దని కోరారు. దేశంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ముస్లింలపై, క్రైస్తవులపై అనేక దాడులు నిర్వహిస్తున్నారు. మరి వేలాది మంది చనిపోతూ ఉన్నారు. ఆ వేలాది మంది చనిపోయిన వారికి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, వైసీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నది.
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, ముస్లిం సంఘాలు కానీ 2024లో బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దక్షిణాది భారతదేశాన్ని, మరి ఒక పక్క ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని, దక్షిణాది భారతదేశంపై నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూపిస్తూ ఉన్నారు. కులాలను మతాలను రెచ్చగొడతా ఉన్నారు. మసీదుల్ని కూల్చేస్తూ ఉన్నారు. మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు. నోరు విప్పితే షూట్ అండ్ షాట్ ఆర్డర్లు ఇచ్చి బుల్డోజర్ వ్యవస్థను తెచ్చి ఇళ్లను కూల్చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను డబల్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన. వాలంటీర్లకు ప్రోత్సాహక అవార్డుల నగదును కూడా డబల్ చేస్తున్నట్లు ప్రకటన. టీడీపీ జనసేన పొత్తులపై వ్యతిరేక వ్యాఖ్యలు వద్దని తమ పార్టీ నేతలకు స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ విధానాలకు భిన్నంగా పొత్తులపై వ్యాఖ్యలు చేయవద్దని పవన్ వ్యాఖ్యలు. పార్టీ నేతలు భావోద్వేగ ప్రకటనలు చేయవద్దని సూచన. లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఏపీలో అత్యధికంగా అవినీతి జరిగిందన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్, ఏపీలో జరిగిన అవినీతిని శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం కలిగిందని వ్యాఖ్య. జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను జగనన్న నిలబెట్టడం లేదని విమర్శ. జగన్ వాగ్దానాలు మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.